ఒక చిన్న ఉదాహరణ ఈరోజు పాత నిబంధన నుంచి మనం చూద్దాం. ఎంతమందికి ఏశావు యాకోబు తెలుసు? యూజువల్గా చిన్నప్పుడు ఏశావు యాకోబు కథ వింటే చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, ఎందుకు ఏశావు అలా అయిపోయాడు, ఎందుకు యాకోబు ఇలా అయ్యాడు, చాలా బాధ అనిపిస్తుంది. అవునండి, ఎవరికైనా అనిపించిందా అండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒక వ్యక్తి అబ్రహామును పిలుచుకొని ఆయనను ఏం చేశాడండి? ఆశీర్వదించి ఉన్నాడు. అవునండి. తర్వాత ఆశీర్వాదం ఎవరికి పాస్ ఆన్ అయింది? తన కుమారుడైన ఇస్సాకుకు. ఇప్పుడు ఇస్సాకు దగ్గరకు వచ్చిన తర్వాత ఇస్సాకుకు 2 కుమారులు ఉండడం ద్వారా, ఎంతమంది కుమారులు ఉండడం ద్వారా? 2 కుమారులు ఉండడం ద్వారా ఎవరికి వెళ్ళాలి లెక్క ప్రకారము? జ్యేష్ఠ పుత్రుడు అంటే ఫస్ట్ సన్ ఏశావుకు వెళ్ళాలి. అవునండి. కానీ ఆశీర్వాదం ఎవరికి వెళ్ళింది? యాకోబు. చాలామంది యాకోబు మోసగాడు, మోసం చేసి తీసుకున్నాడు అంటే దేవుని చిత్తం లేనిదే ఎవరు మోసం చేసి తీసుకోలేరు. అర్థమైందండి? ఆ ఆశీర్వాదము యాకోబుకు రావాలని దేవుడు నిశ్చయించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ రోజున ఒకసారి లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఆదికాండము 27వ అధ్యాయము. ఆదికాండము 27వ అధ్యాయము. ఇప్పుడు ఇస్సాకు ఏం జరిగింది? ఇస్సాకు వృద్ధుడయ్యాడు. సో చూపు కొద్దిగా మందగించింది, సరిగ్గా చూడలేని స్థితిలో ఉన్నాడు. తనకిష్టమైన పెద్ద కుమారుని పిలిచి చెప్తా ఉన్నాడు, నువ్వు మంచి వేటను తీసుకొని రా, మంచిగా వండి తీసుకొని వస్తే నేను దాన్ని తిని నిన్ను ఆశీర్వదిస్తాను. సో ఈయన బయలుదేరాడు. ఆ మాట ఎవరు విన్నారు? రెబ్కమ్మ. ఓకేనా అండి? రెబ్కమ్మ విని ఏం జరిగిందంటే, అయ్యో మీ అన్నయ్య వెళ్తా ఉన్నాడు, నేను నీకు మీ నాన్నకి ఏది ఇష్టమో అలా వండి పెడతాను, నువ్వు మీ అన్నలాగా రెడీ అయ్యి వెళ్ళి ఆ ఆశీర్వాదం ఏదో తీసుకో. ఓకేనా అండి? ఇప్పుడు ఈయన మొత్తం మేకప్ అయ్యాడు. ఎలా మేకోవర్? నార్మల్గా యాకోబు లాగా ఉన్న వ్యక్తి ఏసావు లాగా మేకప్ అయ్యాడు. డ్రెస్ మారింది, చర్మము స్కిన్తో కప్పబడింది, మేబీ పర్ఫ్యూమ్ మారింది, అన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఆ ఒక వేటను ఒక ఆహారాన్ని తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళగానే స్మెల్ చూసి ఆహా తిందాం అనుకున్నాడు. మాట వినగానే ఈ మాట ఏంటి యాకోబు లాగా ఉందంటే ఆయన మిమిక్రీ చేశాడు. ఓకేనా? ఏం చేశాడు? మిమిక్ చేసి నేను నానా ఓకే మా అనుకున్నాడు. అనుకొని బాగానే ఉంది, తిని ఆస్వాదించాడు. ఏమని ఆస్వాదించాడు? చాలాసార్లు ఆస్వాదించాడు అంటాం, కానీ ఏమని ఆశీర్వదించాడు? 27వ అధ్యాయము 28-29 చదువుదాం. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి, అబ్రహాముకు చేసిన వాగ్దానము ఇంప్రవైజ్ చేసి అవన్నీ సమకూర్చబడేలాగా ఈ 2 వచనాలు మళ్ళీ వచ్చాయి. ఓకేనా అండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. Therefore God give thee of the dew of heaven and the fatness of the earth and the plenty of corn and wine. అంటే పరలోకపు ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును నీకు కలుగును గాక. అవునండి? ఇది ఆశీర్వదించాడు, ఈ మాటలతో ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈయన ఆశీర్వాదం తీసుకొని దేవా వందనాలు అనుకొని రూమ్ నుండి బయటకు వచ్చేసాడు. కొద్దిసేపట్లో ఎవరు వచ్చారండి? ఏసావు తీసుకొచ్చి, నాన్న నీకు కావాల్సినట్టు ప్రిపేర్ చేసి తీసుకొచ్చానంటే ఏం జరిగింది? 33వ వచనము. ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు. వావ్, ఇక చూడండి, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు. గడగడ వణికాడట. ఇదేంటిదండి?
ఏదో ఆశీర్వాదం ఇచ్చాడు, ఈయనకు మళ్ళీ ఆశీర్వాదం ఇవ్వచ్చు కదా. అంటే ఏంటి తెలుసా అండి, ఒక్కసారి ఆశీర్వదింపబడిన తర్వాత ఆ ఆశీర్వాదంను ఎవ్వరు క్యాన్సిల్ చేయలేరు. అర్థమైన వాళ్ళు ఆమెనండి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? సమస్తమైన ఆశీర్వాదముతో మనము నింపబడ్డాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఆశీర్వాదంని ఎవరైనా చెరపగలరా? ఎవరైనా కొట్టివేయగలరా? కొట్టివేయలేరు. నో వన్ కెన్ క్యాన్సల్ దట్ విచ్ ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు క్రీస్తులో మనం అందరము ఆశీర్వదింపబడ్డ వాళ్ళము. ఆ ఆశీర్వాదం ఎవరైనా కొట్టివేయగలరా? కొట్టివేయలేరు. నో వన్ కెన్ క్యాన్సల్ ఇట్. దాన్ని ఎవ్వరు కూడా నిరర్ధకము చేయలేరు, క్యాన్సల్ చేయలేరండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఎప్పుడైతే ఇస్సాకు ఏసావు మాటలు విన్నాడో గడగడ వణికిపోయాడు. అయ్యో, నేను ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదమును యాకోబుకి ఇచ్చేసానే, మోసపోయాను, అయ్యో వణికిపోయాడు. తర్వాత చెప్తాడు, నేనేం చేయలేను, ఇంకా నా దగ్గర ఏం లేదు. అయితే ఏదైనా ఒక్కటన్నా ఆశీర్వదించు అని అన్నప్పుడు ఆశీర్వదించాడు. 39వ వచనము, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఓకే, చూడండి. అంటే ఏమంటున్నాడు? ఇంగ్లీష్లో చూసినట్లయితే, బిహోల్డ్ దై డ్వెల్లింగ్ షాల్ బీ ద ఫ్యాట్నెస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ద డ్యూ ఆఫ్ హెవెన్ ఫ్రమ్ అబవ్. ఇది చూడండి, ఇక్కడ మనం తెలుగులో చూసినట్లయితే బిహోల్డ్ దై డ్వెల్లింగ్, నివాసము భూసారము లేకయు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. పైనుంచి పడు ఆకాశ మంచు లేకయు. ఈయనకి ఇంతకుముందు ఏం చెప్పాడు? పైనుండి ఆకాశ మంచు ఉంటుంది, నీ భూసారము గొప్పగా ఉంటుంది. ఇప్పుడు నీకు అవి లేవు. అర్థమైందండి? ఇది వ్యత్యాసం వీళ్ళిద్దరికి. అయితే ఇప్పుడు మధ్యలో ఎన్ని సంవత్సరాలు గడిచాయి? 20 సంవత్సరాలు గడిచాయి. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు అండి? 20 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఏం చేశాడు? ఏసావు కోపంలో ఉన్నాడు. ఇస్సాకు వచ్చి, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, అర్జెంటుగా నువ్వు వెళ్ళిపో, మీ మామయ్య ఉంటాడు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ మాత్రం ఉండకు అని ఆయన రెబెక్కమ్మ పంపించేశారు. ఇప్పుడు వెళ్ళిపోయాడు. బాగానే. ఎలా వెళ్ళిపోయాడు? ఆస్పాస్లన్నీ పట్టుకెళ్ళాడా? ఒక కర్రను పట్టుకొని వెళ్ళాడండి. హీ జస్ట్ వెంట్ అవుట్ విత్ ఎ స్టాఫ్ ఇన్ హిస్ హ్యాండ్. అంతే కదండి, ఒక కర్రను పట్టుకొని వెళ్ళాడు. మరి ప్రాముఖ్యంగా చెప్తాడు, కానాను స్త్రీలను వివాహం చేసుకోకూడదు, నీ రక్త సంబంధికులైన మీ మామయ్య వాళ్ళ ఇంట్లోనే నువ్వు వివాహం చేసుకోవాలి. ఎందుకనంటే వెన్ యు ఆర్ ఇన్ కవెనెంట్ విత్ గాడ్ యూ కెనాట్ మ్యారీ ఎనీవన్. అర్థమైన వాళ్ళు ఆమెనండి. ఓకే, అది మన టాపిక్ కాదు, కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్దాం. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్తాడు, రేచెల్ని చూస్తాడు. లేయాని వివాహం చేసుకున్న తర్వాత, రేచెల్ని వివాహం చేసుకున్న తర్వాత 14 సంవత్సరాలు ఆ ఒక్క కర్రతోనే ఉన్నాడు. అవునండి, 14 సంవత్సరాలు ఒక బానిసగా, ఒక పనివాడిగా తన మామకు పని చేశాడు. తర్వాత నేను వెళ్ళిపోతానన్న వాళ్ళ మామ ఏమంటే, వద్దొద్దు, నిన్ను బట్టి దేవుడు నన్ను అంటే చూడండి, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉందనుకోండి, నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్లీజ్ నువ్వు ఉండు, మనం ఒక బిజినెస్ చేద్దాము, ఇద్దరం కలిసి చేద్దాము, నీ లాభం నీది, నా లాభం నాది. ఇంకా 7 సంవత్సరాల్లో లేకపోతే 6.5-7 సంవత్సరాల్లో ఏం జరిగింది? లాబాను అంతలోనే ఉన్నాడు, యాకోబు మాత్రం అతని కంటే విస్తారమైన సంపదను కలిగాడు. 30వ అధ్యాయము 43వ వచనము. ఆదికాండము 30వ అధ్యాయము 43వ వచనము. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. చూడండి, ఆ మనుష్యుడు విస్తారమైన అత్యధికముగా అభివృద్ధి పొందాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా అభివృద్ధి పొందాడండి? అత్యధికంగా, విస్తారముగా. అంటే పని వాళ్ళేంటి, పనికత్తెలు ఏంటి, ఒంటెలేంటి, గాడిదలేంటి, గొర్రెలేంటి,
విస్తారముగా. ప్రైజ్ గాడ్. ఇది ఈయన స్థితి. తర్వాత ఇంకా ఇంటికి వచ్చి వాళ్ళ అన్నయ్య కలుద్దాం అనుకున్నాడు. చాలా భయం ఉన్నది, అన్నయ్యని ఎదుర్కోలేను, ఆయన నన్ను ఉంచుతాడా చంపేస్తాడా కూడా తెలియదు, ఇంకా కోపంగా ఉన్నాడా లేదు తెలీదు. అప్పట్లో ఎందుకంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్టేటస్లు ఏం తెలియదు కదండి. ఇప్పుడు అంటే ఎవరు కోపంగా ఉన్నారో ఫేస్బుక్ స్టేటస్లో తెలుస్తుంది, ఎవరు ఆనందంగా ఉన్నారో ఫేస్బుక్ స్టేటస్ తెలుస్తుంది, ఎక్కడైనా వెళ్తున్నారంటే ఫేస్బుక్ స్టేటస్ తెలుస్తుంది. ఆ రోజులు ఏం తెలియదు కదా. 20 సంవత్సరాలు వాళ్ళని చూడలేదు, ఒక్క సమాచారం కూడా లేదు, ఒక్క లెటర్ కూడా లేదు, ఎలా ఉందో తెలీదు. తన సంపదనంతా 2 పెద్ద గుంపులుగా, 2 బిగ్ చంక్స్గా మార్చి ఒక గుంపును ఫస్ట్ పంపించాడు. నెక్స్ట్ గుంపులో ఈయన ఉన్నాడు. పంపించిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 33వ అధ్యాయము 8వ వచనము. ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటికే అని చెప్పాను. చూడండి, ఇప్పుడు ఏసావు అడుగుతా ఉన్నాడు, ఇంత గుంపు, ఇంత సంపద, ఇదంతా ముందు పంపించావు, వాళ్ళందరూ అంటున్నారు ఇదంతా నాకని చెప్తున్నారు, ఎందుకు పంపిస్తున్నావు, ఎందుకు అది నాకెందుకు అని అడుగుతా ఉంటే, నా ప్రభు అంటే మా అన్నయ్య కటాక్షం నేను పొందుకోవాలనుకుంటున్నాను, అందుకొరకు ఇది నీ కొరకు గిఫ్ట్ అన్నట్టు చెప్పాడు. 9వ వచనం. అప్పుడు ఏసావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. చూడండి, ఇప్పుడు ఏసావు ఏమన్నాడు, సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది. మనము 27వ అధ్యాయంలో చూసినప్పుడు ఏసావుకు ఆశీర్వాదం వచ్చిందా రాలేదా అండి? రాలేదు. ఇప్పుడు రాకపోతే ఈయనకు కావాల్సిందంత ఎలా వచ్చింది? లెక్క ప్రకారము యాకోబు ఆశీర్వాదములు పొందుకున్నాడు, ఏసావు ఆశీర్వాదములు కోల్పోయాడు. లెక్క ప్రకారం ఎవరి దగ్గర సమస్తం ఉండాలి? ఎవరైతే పొందుకున్నారో వాళ్ళ మీద ఉండాలి, అవునండి, యాకోబు మీద ఉండాలి. కానీ ఇక్కడ ఏసావు ఏమని చెప్తున్నాడు, నాకు కావాల్సినది నిధి నువ్వు ఉంచుకో, నాకు కావాల్సింది నాకున్నది. అదెలా వీలు పడుతుంది? ఇప్పుడు దేవుడు ఆశీర్వాదం పనిచేసినప్పుడు యాకోబు మీద కదా పనిచేయాలి, మనం చూసాము. మళ్ళీ ఏసావు మీద ఏ ఆశీర్వాదం లేనప్పుడు ఎందుకంటే కావాల్సినది ఉన్నది. ఇది మనసులో. నెక్స్ట్ వర్స్. అప్పుడు యాకోబు అట్లు కాదు, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించాను మరియు నాకు కావలసిన అంతా ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకొనను. ఇక్కడ ఏమన్నాడు, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ తీసుకో, ఇదంతా నీ కొరకు తెచ్చాను, నీ ఫేవర్ నాకు దొరికింది చాలు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నాకు అదే చాలు, నిన్ను హ్యాపీ చేద్దామనే నేను ఆశిస్తున్నాను, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు చాలు, ఇది తీసుకో ప్లీజ్ అన్న. ఎందుకంటే దేవుడు నా మీద కటాక్షం ఉంచాడు, నాకు కావలసినంత ఉన్నది. ఏసావు ఏమన్నాడండి, నాకు కావాల్సిందంతా ఉన్నాడు. యాకోబు ఏమంటున్నాడు ఇక్కడ, నాకు కావాల్సిందంతా ఉన్నది. మళ్ళీ ఇక ఆశీర్వాదం పిక్చర్ ఏంటిది? వెయిట్ ఇస్ ద బ్లెస్సింగో. ఇప్పుడు ఇద్దరికీ కావాల్సింది ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం మ్యాటర్ ఏంటిది మధ్యలో? అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆశీర్వాదం పనిచేసింది అన్నప్పుడు ఆశీర్వాదం ఉన్న వాళ్ళ మీద గొప్ప ఎదుగుదల ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు ఏసావు అంటున్నాడు నాకు కావాల్సింది ఉంది అని అంటున్నాడు, యాకోబు అంటున్నాడు నాకు కావాల్సింది నువ్వు తీసుకో అంటున్నాడు. ఏది కరెక్ట్ అంటే యాకోబు మాట కరెక్ట్. మనకు ఇది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. ఏంటిదండి ఇక్కడ చెప్పండి, తర్జుమా, ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఇది. మనము హీబ్రూ బైబిల్ గమనించినట్లయితే ఏసావు ఏమన్నాడు, నాకు కావాల్సింది ఉన్నది. ఇంగ్లీష్లో చూస్తే ఐ హ్యావ్ ఇనఫ్. ఓకేనండి, ఐ హ్యావ్ ఇనఫ్ అని ఎవరన్నారు? ఏసావు అన్నారు. సేమ్ యాకోబు ఏమన్నారు, నాకు ఇనఫ్, ఐ హ్యావ్ ఇనఫ్, నాకు కావాల్సింది ఉంది. ఇద్దరు అదే మాట అన్నారు. కానీ హెబ్రీ బైబిల్లో చూస్తే ఆ ఇద్దరు అన్న
కావలసినది ఎనఫ్ ఉన్నదన్న మాటలు వ్యత్యాసం. అర్థమవుతుందండి? ఆ రెండు మాటలు వ్యత్యాసం. ఇప్పుడు ఏసావు అన్న మాట ఐ హ్యావ్ ఇనఫ్, నాకు కావాల్సింది ఉంది అన్న మాట రబ్ అన్న మాట వాడాడు. ఏ మాట? ఆర్ఎబి, రబ్. దాని అర్థం ఏంటిదంటే సమృద్ధి, కావలసినంత. దాని రూట్ వర్డ్, దాని నిజమైన మాట రబాబ్ అని. దాని అర్థం ఏంటిదంటే ఇంక్రీజ్, నేను ఎదిగాను అంటే ఏంటి తెలుసా అండి? సింపుల్గా నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను, నా కష్టానికి ఫలితం వచ్చింది, నాకు కావాల్సింది నాకు వచ్చింది అని ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏసావు. రబ్, ఐ హ్యావ్ రబ్ అంటే ఏంటి? నేను ఎదిగాను, ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, నేను కొద్ది సంపాదించుకున్నాను, నాకు కావాల్సింది నాకు సరిపోయేంత ఉంది, ఐఎమ్ సఫిషియెంట్, ఐఎమ్ అబండెంట్ అని చెప్తున్నాను, రబ్. కానీ యాకోబు వచ్చేసరికల్లా ఏం చెప్తున్నానంటే ఐ హ్యావ్ కోల్. ఏమన్నాడండి? కోల్, KOLE, కోల్ అంటే ఏంటిది? కోల్ అంటే ఏంటంటే నేను సంపూర్ణుడిగా చేయబడ్డాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు వెళ్ళి హీబ్రూ బైబిల్లో మాట మీనింగ్ చూడండి. కోల్, ఐఎమ్ హోల్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, నాకు సమస్తము ఉన్నది. ఆయన ఏమన్నా నాకు కావాల్సింది ఉన్నది, నాకు సమస్తము ఉన్నది. ఇది ఆశీర్వాదపు వ్యత్యాసము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. దాని రూట్ వర్డ్ చూస్తే కలాల్, హలాల్ కాదు, కలాల్. ఓకేనండి? ఏంటిదండి? కలాల్. కలాల్ అంటే ఏంటిదంటే కంప్లీట్. ఏంటండి? కంప్లీట్. అంటే ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడంటే, అన్న నేను సంపూర్ణుడిగా చేయబడ్డాను, నేను సంపూర్ణతను కలిగి ఉన్నాను, ఇది నువ్వు తీసుకో. నువ్వు ఇంత తీసుకున్నా నాకు ఏ బాధ లేదు. వెంటనే మనం చూస్తే వాళ్ళ అన్న ఏం చేస్తాడు? అదంతా తీసుకుంటాడు. తీసుకున్నానే లేదండి? అదే వచనం చదవండి, వర్స్ 11. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొను. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకొనెను. చూడండి, అంటే ఫస్ట్ ఏమన్నా అన్న కాబట్టి తమ్ముడి దగ్గర ఏం తీసుకుంటానని కొద్దిగా ఇబ్బంది పడ్డాడేమో ప్రాబబ్లీ. కానీ ఎప్పుడైతే లేదన్నా నువ్వు తీసుకున్నప్పుడు ఏం చేశాడు? తీసుకున్నాడు, హ్యాపీగా తీసుకున్నాడు. ఏసావు ఆశ్చర్యపడ్డాడు అన్నదానికి కారణం ఏంటి తెలుసా అండి? 8వ వచనం చదివితే తెలుస్తుంది. ఆయన ఆశ్చర్యపడ్డాడు యాకోబుని చూసి. ఏసావు నాకు ఎదురుగా వచ్చిన గుంపంతయు ఎందుకని అడుగగా, చూడండి, ఇప్పుడు ఫస్ట్ అక్కడ వచ్చి ఫస్ట్ కలిసి ఇదంతా మీకే అంటండి అని చెప్పారు ఎవరో. అయితే ఆయన వచ్చి ఇంతనా, అసలు గుంపేంటి, ఎందుకు వచ్చింది, ఇంత ఎందుకు? హీ వాజ్ సర్ప్రైజ్డ్ బై లుకింగ్ అట్ ద ఇంక్రీజ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతెందుకు? వద్దులే, నాకు కావాల్సింది, పర్లేదా అంటే, లేదన్నా దేవుడు నా మీద దయ ఉంచాడు, నాకు సంపూర్ణుడిగా నన్ను చేశాడు. ప్రైజ్ గాడ్. ఇది స్టోరీ మనం పక్కన పెడితే కొలస్సీ 2:10 ఏం చెప్తోందండి? క్రీస్తులో మనం ఏమై ఉన్నామంట అండి? ఏమై ఉన్నామంట? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ రోజు యాకోబు ఏ స్థితినైతే దేవుని దగ్గర నుండి పొందుకున్నాడో ఈరోజు క్రీస్తు యేసులో మనం అదే కలిగి ఉన్నాము. నమ్మిన వాళ్ళు ఆమెన్ అంటారండి? వి ఆర్ మేడ్ కంప్లీట్, వి ఆర్ మేడ్ హోల్. ఇక చూసినట్లయితే మనము ఈ మాట చెప్పి ముగిస్తాను. ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ప్రొడ్యూసెస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ విల్ మేక్ అస్ కంప్లీట్. చూడండి, ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదమును వస్తుపరమైన విషయాలకు మనం లింక్ చేయకూడదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము వేరు, వస్తుపరమైన విషయాలు వేరు. వస్తుపరమైన విషయాలు గతించిపోతాయి, ఆశీర్వాదం మాత్రం గతించదు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? ఒక కర్రను పట్టుకొని వెళ్ళండి. కనీసం ఆయన బేతేలు దగ్గర పడుకున్నప్పుడు తలగడ కూడా లేదు, ఎక్స్ట్రా డ్రెస్ కూడా లేదు, ఫోల్డ్ చేసి పెట్టుకొని పడుకుందామంటే ఒక రాయిని పెట్టుకొని పడుకున్నాడు ఆయన. హీ హ్యాడ్ నథింగ్ బట్ ఎ స్టాఫ్ ఇన్ హిస్ హ్యాండ్, బట్ వాట్ హీ క్యారీడ్ వాస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమి లేని చోట దేవుని ఆశీర్వాదమును సమస్తమును తీసుకొని రాగలదు. అర్థమైన వాళ్ళు ఆమెనండి? ఏమి లేని స్థితిలో దేవుని ఆశీర్వాదము సమస్తమును కలిగించగలదు.
ప్రైజ్ గాడ్. మన శరీరము సహకరించని స్థితిలో దేవుని ఆశీర్వాదమును సమస్తమైన పరిపూర్ణమైన ఆరోగ్యమును కలిగించగలదు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ అనాయింటింగ్ ఆఫ్ గాడ్. నేను నమ్ముతున్న సత్యం ఏంటంటే దేవుని ఆశీర్వాదము అది అభిషేకములాగా మనల్ని బలపరుచున్నది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సో ఈ రోజున అపోస్తలుడైన పౌలు కొలస్సీ 2:10 చెప్తా ఉన్నారు, క్రీస్తులో మీరు పరిపూర్ణులు. ఆమేన్, ఆమేన్. ఈ రోజున మీ శరీరంలో మీరు ఏ స్థితిని అనుభవిస్తున్నా, మీ వృత్తిలో మీరు ఏ స్థితిని అనుభవిస్తున్నా, మీ కుటుంబ స్థితిలో మీరు ఏ స్థితిని అనుభవిస్తున్నా, బైబిల్ చెప్తా ఉన్నది క్రీస్తులో నేను, మీరు, ఆయన నమ్మిన వారందరూ ఏమై ఉన్నారంటండి? సంపూర్ణులు, పరిపూర్ణులు. వి ఆర్ కంప్లీట్, వి ఆర్ మేడ్ హోల్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ